ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా మీద ఉంటే చాలనుకున్నాను. నన్ను పూజ పూర్తి చేయనివమ్మ తల్లి. అమ్మా, అమ్మవారికి ఎదురుగా అలా అటువైపు నించోకూడదు. పక్కకి రండమ్మా. అది కాదు పంతులు గారు, నేను చెప్పేదేంటంటే అమ్మా, నీకే మంచిది కాదు. పక్కకి రామ్మా. ఓం నవజం పగపుష్పాధనాశ దండవిరాజిత తారా కాంతిరస్కారీ నాసా ప్రణభాసురా శుద్ధ విద్యాంకురాకారా శ్రీకాంతాయ కళ్యాణ రాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మత్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అమ్మా, వరలక్ష్మి వ్రత పూజ పూర్తయింది. ఇక లక్ష్మీదేవి అమ్మవారిని స్తుతిస్తూ మీలో ఎవరైనా ఒక పాట పాడితే బాగుంటుంది. అమ్మ కనిష్క, నువ్వు పాట పాడమ్మా. నేనా? కీర్తి, నువ్వు పాడొచ్చు కదా. అమ్మో, నాకసలే రాదు. అదే సినిమా పాట అయితే వద్దన్నా పాడతారు. ఏమ్మా, నువ్వైనా పాడొచ్చు కదా. అయ్యో లేదు పంతులు గారు, నెక్స్ట్ ఇయర్ కల్లా తప్పకుండా నేర్చుకుంటాను. వదినా, నువ్వైనా పాడొచ్చుగా. నాకు పాడడం వస్తే ఇప్పటిదాకా ఎందుకు ఆలోచిస్తాను కీర్తి? అయితే ఇప్పుడు అమ్మవారి పాట పాడేవాళ్ళు ఎవరూ లేరా ఇక్కడ? అవును, వరలక్ష్మి వ్రతం అంటే వాయనం ఇవ్వాలి కదా కీర్తి. మాకు ఇచ్చుకోవడానికి ముత్తైదులున్నారు. ఇప్పుడు నీకెవరున్నారు? తన పూజ తానే చేసుకుని తన పాట తానే పాడేసుకున్నట్టు తన వాయనం కూడా తానే పూజ చేసుకుంటుందేమో. అమ్మా, చూసావుగా నా పరిస్థితి. ఇంకా నువ్వే నాకు దారి చూపించాలి. అందరూ దూరంగా వెళ్ళండి. వ్రతం జరుగుతుండగా నాగదేవత ఆగమనం శుభదాయకం. సురవరవర్షిణి దుర్ధరదర్శిణి
అద్భుతం, అమోఘం. ఇంతటి మహత్తరమైన దృశ్యాన్ని నేను కనీ విని ఎరుగను. సాక్షాత్తు ఆ అమ్మవారే నాగదేవతను ముత్తైదువుగా నీ దగ్గరికి పంపించిందమ్మా. నీది చాలా పవిత్రమైన పూజ కాబట్టే ఇవాళ అది ఫలించిందమ్మా. పంతులు గారు, ఇక్కడ అయిపోయింది కదా, లోపల కార్యక్రమం ఉంది కదా, పదండి. ఎవర్రా మీరు? అసలు ఏం కావాలి? నన్ను వదలండి రా. చెప్పేది మీకే, నన్ను వదలండి. నన్ను ఎందుకు ఇలా కట్టేశారా?